భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం 32,33 శ్లోకములు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజేన గోవింద కిం భోగైర్జీవితేన వా. 32 ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తా ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. 33 అనువాదం. ఓ కృష్ణ, నాకు విజయం కాని రాజ్యం కాని వాటి వల్ల వచ్చే సుఖం కాని అక్కరలేదు. మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కాని సుఖాల వలన కాని ఇక ఈ జీవితం వల్ల కాని ప్రయోజనం ఏముంది? వివరణ. ఈ సందర్భంలో అర్జునుడు చంపటం ఒక పాపపు పని అయితే సొంత బంధువులనే హతమార్చటం మరింత పాపిష్టి పని అనే భావన వలన అర్జునుడు అయోమయానికి లోనయ్యాడు. రాజ్యం కోసం ఇంత క్రూరమైన పని చేసినా ఆ గెలుపు అంతిమంగా సంతోషాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే స్నేహితులతో బంధువులతో రాజ్య వైభవాన్ని పంచుకోలేడు. ఆ గెలుపు కోసం వారినే సంహరించాలి అని అర్జునుడు అభిప్రాయపడ్డాడు. ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక అభ్యుదయం పట్ల ఉదాసీనత మెచ్చుకోదగిన ఆధ్యాత్మిక సద్గుణమే, కాని అర్జునుడు అనుభవించేది ఆధ్యాత్మిక మనోభావం కాదు. అతని మానసిక అయోమయం జాలి హృదయం లాగా బయటకి కనపడుతోంది. ధార్మిక మనోభావాలు మనకు అంతర్గత ప్రశాంతతని, తృప్తిని మరియు ఆత్మానందాన్ని కలిగిస్తాయి. అర్జునుడి కారుణ్య భావన అలౌకికమైనది అయ్యుంటే తాను ఆ భావనచే ఉన్నత స్థాయిని అనుభవించేవాడు. కాని అతని అనుభవం దీనికి విరుద్ధంగా ఉంది. తన మనసు, బుద్ధి కలతనొందాయి, చేయవలసిన పని పట్ల అసంతృప్తి మరియు లోలోన తీవ్ర దుఃఖం కలిగాయి. అతని మనోభావం తన మీద చూపిన ప్రభావం వలన అతని కారుణ్యం నిజానికి మానసిక భ్రమ నుండి ఉత్పన్నమైనదే అని తెలుస్తోంది. ఓం నమోః వాసుదేవాయ నమః.